ఇక్కడ మనం చూడగలము, యేసయ్యని వారికి ఇష్టం వచ్చినట్లు చేటికి వారికి అప్పగించారు. మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. 39 భయంకరమైన కొరడా దెబ్బలు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే యేసయ్య గురించి తీసిన సినిమాలో ఉంటుంది. ఒక్కొక్క కొరడా దెబ్బలు పడుతూ ఉంటే ఆ సినిమాకి యాక్ట్ చేసిన వ్యక్తి పేరు జిమ్ క్యావిన్జెల్. ఆయన పేరు. యేసు ప్రభు పాత్ర వేసాడు ఆయన. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మీరు గూగుల్లో కొట్టారంటే ఆయన ఫోటో వస్తుంది. యేసు ప్రభు పాత్ర వేసిన వ్యక్తి. ఆయనకి యేసు ప్రభు అంటే తెలియదు. సినిమా ఆడిషన్స్ జరుగుతూ ఉంటే ఆయన వచ్చాడు. అరే బాగా ఈయన ముఖం చూస్తుంటే బాగా డివోషనల్గా ఉంది. యేసు ప్రభు క్యారెక్టర్ ఉంది, వేస్తావా? యేసు ప్రభు క్యారెక్టరా? సినిమానా ఇది? ఓకే, ఐ విల్ డూ ఇట్ అన్నాడు ఆయన. ఇంగ్లీష్ అని వచ్చి ఓకే నేను వేస్తానని చెప్పాడు. తీసుకుని వచ్చారు ఆయన్ని. మంచిగా వేషం వేశారు. ప్రార్థన చేయమంటే ఎట్లా చేస్తున్నాడు, ఇట్లా ఉంటుంది యేసయ్య ఎట్లా ప్రార్థన చేశాడు, యేసయ్య ఎట్లా కన్నీరు గార్చి ఇట్లా గెత్సెమనే తోటలో ఇట్లా ఉంటుంది అనేకం చెప్పాడు. చేస్తూ ఉంటే ఒకరోజు ఈ సీక్వెన్స్ వచ్చింది. ఏంటి ఆ సీక్వెన్స్ అంటే, యేసయ్యని పిలాతు చెప్తాడు 39 కొరడా దెబ్బలు కొట్టాలి. అయితే ఆ సినిమా తీసే వ్యక్తి ఈ రియాక్షన్ కరెక్ట్గా ఉండాలి, నిజమైన కొరడాలు తయారు చేయించండి అని చెప్పి నిజమైన కొరడాలు తయారు చేస్తారు. ఆ కొరడా ఒక్కొక్క కొరడా ఎట్లా ఉంటుందంటే, ఆ కొరడాని అనేక తాడులు తీసుకొని అల్లుతారు. అల్లి బాగా దానికి బంక పోసి గాజు పెంకులు పెడతారు. దాని చుట్టూ మొత్తం గాజు పెంకులు. అక్కడక్కడ ముడేసే ప్రతి చోట ముడికి ప్రతి చోట ముళ్ళులు ఉంటాయి. ఒక్కొక్క ముళ్ళు ఇంత అంగుళం ఉంటుంది. ఒక్కొక్క ముళ్ళు అంత పెద్ద ముళ్ళు ఆ ప్రతి కొరడాకి పెడతారనమాట. కొరడా తీసి కొట్టామంటే వీపు చీలిపోద్ది. వీపు పట్టలుగా చీలిపోవాల్సింది ఒక్క కొరడా దెబ్బకి. వేసి నా గుంజకి కట్టేసి ఈ సీక్వెన్స్ ఉంటుంది బాబు, జిమ్ క్యావిన్జెల్ ఓకేనా, ఎస్ వీ కెన్ డూ ఇట్ సార్ అని చెప్పి ఆయన. అయితే నేను డైరెక్ట్ కొట్టలేము, నీ వీపు పగిలిపోద్ది కాబట్టి మేకప్ వేశారు ఆయనకి. బాగా మందంగా ఉండే ఒక మెటీరియల్ తీసుకొని ఆయన వీప్ అంతా కూడా గట్టిగా, ఒక వీప్ ఎట్లా ఉంటుంది దాని కింద రక్తం రావడానికి కొంచెం ఏదో వాటర్ లాగా ఏదో లిక్విడ్ వేశారు. కొడుతుంటే అది పగిలితే రక్తం రావాలన్నమాట. అట్లా తయారు చేశారు నీట్గా. వచ్చాడు, రెడీ స్టార్ట్ యాక్షన్ అన్నాడు. వచ్చాడు కొట్టాలి, నవ్వుతా నేసేని కొడుతుంటే పెట్టి పెట్టి పళ్ళం కొట్టగా అది గుచ్చుకున్నాయి ఆ ముళ్ళు. రియలిస్టిక్గా నిజంగా కొడుతున్నారు వాళ్ళు, నిజంగా కొడుతున్నారు. అయినట్టు అంటా ఉన్నాడు. పాఠం పడింది. అప్పటికి ఆయనకి వీపు పగిలిపోయింది. జిమ్ క్యావిన్జెల్ ఆ నటుడికి పెట్టి లాగితే ఒక్క దెబ్బకి ఆ మేకప్ ఊడిపోయింది. అది ఆయన చూసుకోలే డైరెక్టర్. నెక్స్ట్ కానీ రెడీ అంటా ఉన్నాడు. పెట్టి పడేలు అటుపక్క నుంచి కొడతా మేకప్ కాస్త చీలి పక్కకు వచ్చేసింది. నిజంగా వీపుకి తగిలింది ఒక దెబ్బ వెళ్ళి. ఒక దెబ్బ. 2వ 3వ దెబ్బ కల్లా కరెక్ట్ ఆయన వీపు మీద పడింది. కుప్ప కూలిపోయాడు అంతే. ఆయన వీపు తగిలి చీలింది, ఇంకెళ్ళిపోయాడు. శ్రద్ధ కింద పడిపోయాడు ఒక్క దెబ్బ సరిగ్గా పడినందుకు. వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించు. అంబులెన్స్ వచ్చింది, టక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి లేచాడు. ఆయన మెడికేషన్ ఇచ్చిన తర్వాత లేచి డైరెక్టర్ అన్నాడు, జిమ్ క్యావిన్జెల్ ఆర్ యూ ఓకే, నీకు బాగుందా, ఆరోగ్యం బాగుందంటే ఆయన ఒక మాట అంటున్నాడు, నిజంగా యేసయ్యని ఇట్లా కొట్టారా? నిజంగా ఇట్లా 39 కొరడా దెబ్బలు ఆయన మీద పడ్డాయా? నిజంగా కొట్టారు ఆయన్ని? నిజంగా ఇంత గొప్ప కొరడా దెబ్బలు భరించాడు ఆయన? బెత్తములతో ఇట్లా కొట్టారు ఆయన్ని? ఒక్క దెబ్బకి నేను శ్రద్ధ పడిపోయాను కింద. ఒక్క దెబ్బ తట్టుకోవడానికి నాకు శక్తి సరిపోలేదు అని ఏడుస్తుంటే, నిజంగా నీ పాపం నా పాపం కోసం ఆయన కొరడా దెబ్బలు పొందాడు. మనం శరీరంతో చేసిన ప్రతి పాపముకు ఆయన మీద వేసుకొని పండ్లు బిగబడి మన కోసం భరించాడు అని చెప్తే, అప్పుడే ఆ నటుడు మోకరించి యేసయ్యని తన సొంత రక్షణగా అంగీకరించి చెప్పబడితే మై పరిశుద్ధం హల్లెలూయా తన జీవితాన్ని మార్చుకుని యేసయ్యకి అప్పగించాడు. నాలాంటి వాడి కోసం ఆయన అన్ని దెబ్బలు తిన్నాడా? ఆ కొరడా దెబ్బ ఒక్కటి తగిలితేనే విలవెల్లాడిపోయాడు. కాలు చేతులు వణికిపోయినాయి ఆయనకి. ఆయన చెప్పాడంటే డైరెక్టర్, జిమ్ క్యావిన్జెల్ ఆపేద్దాము, నీవు తట్టుకోలేవు ఈ దెబ్బలు అన్నాడంట. జిమ్ క్యావిన్జెల్ అంటున్నాడంట ఆయన నటుడు, ఖచ్చితంగా చేస్తాను, ఎన్ని దెబ్బలన్నా పడిని, ప్రజలకు ఇది తెలియాలి, ప్రజలకి బాధ తెలియాలి, ఎంత భరించాడో చూపించండి, నా మీద దెబ్బ పడుతున్నా షూటింగ్ ఆపద్దని చెప్పాడంట ఆయన. భరిస్తాను నేను. బెడ్ దిగి వెళ్ళాడు ఆయన. కొంచెం మెడికేషన్ ఇవ్వండి చాలు, ఐ విల్ డూ ఇట్, నేను చేస్తాను ఖచ్చితంగా. ఈరోజు దైవజనుడుగా జిమ్ క్యావిన్జెల్ అనే వ్యక్తి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు
మనం జస్ట్ అట్లా వాక్యం చెప్పుకొని యేసయ్య ఎట్లా తీర్పు పొందాడు, 39 కొరడ దెబ్బలు పొందాడు అంటే సాధారణంగా మన కళ్ళెదుట ఆ సీన్ వెళ్ళిపోవచ్చేమో. నిజంగా మన కోసం, నీలాంటి వాడి కోసం, నాలాంటి వాడి కోసం ఆయన అంత భరించడానికి సిద్ధపడంటే హౌ మచ్ లవ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ us. దేవుడు ఎంత మనంతా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు మనం యోగ్యురం కాకపోయినా ఆ శాప పాపమంతా ఆయన మీద వేసుకొని ఆ ప్రతి కొరడ దెబ్బ నీ మీద ప్రేమతో భరించాడు. పొర్లు పట్టుకొని ఆయన. ఏం చేస్తున్నావు యేసయ్య కోసం ఈరోజు? ఇంకా పాపములో, ఇంకా లోకంలో తిరుగుతూ, లోకంలో ఆనందిస్తూ, ఇంకా చెడు ఆలోచనలు, చెడు కోరికలు, చెడు దృశ్యాలు చూసుకుంటూ, లోకంలో సినిమాలు చూసుకుంటూ, నామకార్థం ఒక క్రైస్తవుడిగా సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ బ్రతికేస్తున్నావు. నేను ఎట్లా ఉండడానికి కాదు యేసయ్య అన్ని కొరడ దెబ్బలు పొంది. అంత తీర్పు ఊరినే పొందలేదు యేసయ్య. నీ తీర్పు అంతా ఆయన మీద వేసుకున్నాడు. నీ మీద ఒక్క తీర్పు కూడా లేదు ఈరోజు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే శిక్షా విధి ఆయన మీద పడింది. అన్ని తీర్పులు ఆయన పొందాడు.